తుని సంక్రాంతి సంబరాలు. పల్లెటూరు మొత్తం సంక్రాంతి కలతో రంగురంగు ముగ్గులతో మెరిసిపోవాలని తెల్లవారుజాము నుండే ఊరి వీధుల్లో పక్షుల హడావడి మొదలైంది. రేపే సంక్రాంతి కావడంతో అందరూ వంట సామాగ్రి కొనుగోలులో నిమగ్నమయ్యారు. ఊరి మధ్యలో ఉన్న కుహు కిరాణా స్టోర్ దగ్గర విపరీతమైన రద్దీ ఉంది. కుహుగారు, త్వరగా ఆ 1/2 కిలో బెల్లం, 1 కిలో శనగపిండి, కొంచెం నువ్వులు మూట కట్టండి. పొద్దున్నే పిండి వంటలు మొదలు పెట్టాలి, లేకపోతే పిల్లలు గోల చేస్తారు. అమ్మా చూడగారా, 1 నిమిషం ఆగండి. ఇక్కడ మహి గంగిరెద్దుతో వచ్చాడు కదా, ఆయనకిచ్చి మీకు ఇస్తాను, ఆగండి. అసలే పంటగ పుట్ట కదా, అందరూ ఒక్కసారి వస్తే నా వల్ల ఎలా అవుతుంది? అదేంటి కుహుగారు, ఇప్పుడే మహికి బియ్యం ఇస్తున్నావా? సరే త్వరగా ఈ బంతిపూలు కూడా అయిపోతున్నాయి. పక్క వీధిలో తోట దగ్గరికి వెళ్ళాలి. ఒకవైపు ఊరంతా ఇలా పండుగ హడావడిలో ఉంటే, ఊరి చివరున్న పాత గుడిసె ముందు బుజ్జి ఒక్కతే అరుగు మీద కూర్చునుంది. తన స్నేహితులు కొత్త బట్టల గురించి మాట్లాడుకుంటూ ఉంటుంటే తను మాత్రం తన చిరిగిన పాత బట్టల వైపు చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. బుజ్జి తనలో తాను, దేవుడా, మా పేదరికానికి సంక్రాంతి లేదు, ఉగాది లేదు. ఏ పండుగొచ్చినా అందరూ పిండి వంటలు చేసుకుని ఎంజాయ్ చేస్తుంటే అలా చూస్తూ కూర్చోవడమే మా రాత. నా ఫ్రెండ్స్ అందరూ ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు. అప్పుడే అక్కడికి బన్ను మరియు చిన్ను గాలిపటాలతో ఆడుకుంటూ వచ్చారు. బుజ్జే చూడ, మా అమ్మ నా కోసం ఈ పెద్ద గాలిపటం కొనిచ్చింది. రేపు పొద్దున్నే మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం. అక్కడ రకరకాల పిండి వంటలు తింటాము. అవును బుజ్జి, మా అమ్మ ఇంట్లో ఇప్పటికే అరిసెలు జంతికలు చేయడం మొదలు పెట్టింది. అసలు ఆ వాసన చూస్తుంటేనే ఆకలిస్తుంది. రేపు మేము రంగురంగుల గాలిపటాలు ఎగరవేస్తాం. బుజ్జి ఏమీ మాట్లాడలేక మౌనంగా ఉండిపోయింది. సరే బుజ్జి, నువ్వేం బాధపడక, పద కాసేపు గాలిపటాలు ఎగరేద్దాం. అలా ముగ్గురు కలిసి కొద్దిసేపు ఆనందంగా గాలిపటాలు ఎగరేసి ఆ తర్వాత చీకటి పడుతూ ఉండడంతో ఎవరిళ్లకు వాళ్ళు వెళ్లిపోయారు. ఇక మరోవైపు చిచ్చు తన పెంకుటింట్లో కూర్చొని పిండి వంటలు చేస్తుంది. కానీ ఆమె మనసు మాత్రం చాలా చిన్నది. తన కొడుకు చిన్నుకి గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. వరై చిన్నగా బాగా విను, ఈ పండుగకి ఎవరిని మన ఇంటికి పిలవద్దు. బంధువులైనా స్నేహితులైనా సరే గేటు దగ్గరే ఆపే. ఎందుకంటే ఈ పిండి వంటలు మన ఇద్దరికి సరిపోయేలాగే చేశాను. కష్టపడి వండింది మనం వేరే వాళ్ళకి పెడితే మనకేం మిగులుతుంది? కానీ అమ్మ, మన ఎదురింటి తుని ఆంటీ వాళ్ళు పాపం ఏమీ చేసుకోలేదు కదా, బుజ్జికి కొంచెం ఇద్దామమ్మా. నా అరవైరా, అసలే రేట్లు మండిపోతున్నాయి. కోహా స్టోర్ లో నూనె రేటు చూసావా? కిలో పిండి కంటే నా ప్రాణం పోయినంత పని అయ్యింది. ఆ తునికి ఎప్పుడూ పేదరికవే, దానికి పెడుతూ కూర్చుంటే మనం అడుక్కోవాలి. వెళ్ళు, ఆ గాలిపటం పట్టుకుని అటు వెళ్ళు. సాయంత్రం అయింది. తుని పనులన్నీ ముగించుకుని అలసిపోయి ఇంటికి తిరిగొచ్చింది. గుడిసె ముందు అరుగు మీద దిగులుగా కూర్చున్న బుజ్జిని చూసి ఆమె గుండె తల్లడిల్లిపోయింది. ఏంటి బుజ్జి, అలా సైలెంట్గా కూర్చున్నావు? పక్కింటి పిల్లలతో ఆడుకోవచ్చు కదా తల్లి. బుజ్జి మెల్లగా తలెత్తి చూసింది. కళ్ళు ఎర్రబడున్నాయి. ఎందుకు ఏడుస్తున్నావు బుజ్జి? ఎవరైనా ఏమైనా అన్నారా? బుజ్జి బాధగా, ఇంకేం అడుగుతావమ్మా, మన పేదరికానికి పండుగలుండవు కదా. ఇందాక పన్ను చిన్నలు కలిశారు. వాళ్ళెంతో గొప్పగా వాళ్ళ అమ్మలు చేసే పిండి వంటల గురించి, కొత్త బట్టల గురించి, రేపు వాళ్ళు చేసే ఎంజాయ్ గురించి చెప్పారు. మన గురించి చెప్పడానికి ఏముందమ్మా, ఎప్పుడు మనం ఇతరుల వైపు చూస్తూ ఉండటమేగా. అందుకే అప్పటి నుంచి ఇలా బాధగా కూర్చున్నాను. ఇంటికంటే నేనేం చేయగలను? తుని ఒక్క నిమిషం మాటలు రాక స్తంభించిపోయింది. తన బిడ్డ అడుగుతున్న ప్రశ్నకి సమాధానం తన దగ్గర లేదు. బుజ్జిని దగ్గరకు తీసుకుని హత్తుకుంది. నువ్వు బాధపడకు బుజ్జి, నిన్నిలా చూస్తుంటే నా ప్రాణం పోతుంది. ఏదో ఒక రోజు మనకి కూడా మంచి రోజులు వస్తాయి తల్లి. ఆ భగవంతుడు మనల్ని ఎప్పుడూ వదిలేయడు. కాని తుని మనసులో మాత్రం రగిలిపోతుంది. దేవుడా, నా వల్ల నా బుజ్జి పండుగ రోజు కూడా కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఏ తల్లికి రాని కష్టం ఇది అని కుమిలిపోయింది. ఆ రాత్రి తునికి నిద్ర పట్టడం లేదు. రేపు పొద్దున్నే ఊరంతా సంక్రాంతి పాటలతో మారుమోగిపోతుంది. కాని తన గుడిసెలో మాత్రం ఆకలి కేకలే ఉంటాయేమోనని భయం వేసింది. నా కష్టానికి ఫలితం లేదా? నా బిడ్డ ఆకలి తీర్చలేనా అని ఏడుస్తూ దేవుణ్ణి ప్రార్థించింది. సరిగ్గా అర్ధరాత్రి 12 గంటల సమయంలో టపటపామని ఎవరో గుడిసె తలుపు కొట్టారు. తుని ఉలిక్కిపడి లేచింది. తుని భయపడుతూ, ఎవరు ఈ రాత్రిపూట? ఈ చలిలో ఎవరొచ్చారు? మెల్లగా వెళ్లి తలుపు తీసింది. బయట మంచు కురుస్తోంది. అటూ ఇటూ చూసింది కాని
ఎవరూ కనిపించలేదు. కాని కింద గడప దగ్గర ఒక చిన్న గోనె సంచుంది. అది తీసుకుని లోపలికొచ్చి చూసింది. అందులో చాలా డబ్బులు, కొత్త బట్టలు ఉన్నాయి. తుని ఆశ్చర్యంతో వెంటనే మళ్ళీ బయటకొచ్చి ఇంటి చుట్టుపక్కలంతా కూడా వెతికి చూసింది. కాని ఎవ్వరూ కనిపించలేదు. లోపలికెళ్లి మంచం మీద కూర్చొని ఆలోచించసాగింది. భగవంతుడా, ఇది నిజమా? ఈ డబ్బులు ఎవరు పెట్టారు? నా బాధ నీకు అర్థమై ఎవరితోనో దేవత రూపంలో వీటిని పంపించావా? ఏది ఏమైనా రేపు నా బుజ్జికి పండుగ చేస్తాను. తన కళ్ళల్లో మళ్ళీ కన్నీళ్లు రానివ్వను. సంక్రాంతి రోజు తెల్లవారక ముందే తుని లేచింది. రాత్రంతా నిద్రలేకపోయినా ఆమెలో ఒక కొత్త ఉత్సాహం. బయట మంచు కురుస్తున్నా పట్టించుకోకుండా ఇల్లంతా శుభ్రం చేసింది. అరటి ఆకులు, బంతి పువ్వుల తోరణాలతో గుడిసెను అద్భుతంగా అలంకరించింది. ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి మధ్యలో గొప్పెమ్మలు పెట్టింది. బుజ్జి నిద్రలేవక ముందే కుహు కిరాణా స్టోర్కి వెళ్లి పిండి వంటలకు కావలసిన పిండి, బెల్లం, నూనె అన్నీ తెచ్చేసింది. ఇక బుజ్జిని మెల్లగా లేపుతుంది తుని. బుజ్జి నిద్రలేచి ఇంటిని చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఎందుకంటే తను ఇలాంటి పండుగ వాతావరణాన్ని కలలో తప్ప నిజంగా ఎప్పుడూ తన ఇంట్లో చూడలేదు. తన కళ్ళు తానే నమ్మలేక మళ్ళీ మళ్ళీ తుడుచుకుని చూసింది. బయటికి వెళ్లి చూడగానే రంగురంగుల ముగ్గులు, ఇల్లంతా పువ్వుల అలంకరణ చూసి బుజ్జికి ఆనందం ఆగలేదు. అమ్మా, నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నిన్న నేను బాధపడినా ఏం చెప్పలేదు కదా అని మురిసిపోతుంది. తుని నవ్వుతూ, బుజ్జి వెళ్లి త్వరగా స్నానం చేసిరా, ఇదిగో నీకోసం కొత్త బట్టలు. బుజ్జి ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టింది. అమ్మా, నాకు సర్ప్రైజ్ ఇవ్వడానికి నిన్న బాధపడినా ఏం చెప్పలేదా? ఎంత బాగుందో అమ్మా. నాకంటే గొప్పగా ఈ ఊర్లో ఎవరు పండుగ చేసుకోవట్లేదు. ఊరంతా పండుగ సందడి నెలకొంది. మహిగ్రద్ద తన గంగిరెద్దును తీసుకుని ఇంటింటికి వస్తున్నాడు. డుమ్ డుమ్ డుమ్, గంగిరెద్దు వచ్చిందమ్మా, గంగిరెద్దు వచ్చింది, అందరికి శుభం తెస్తుంది. తుని, అమ్మా, పండుగ సంబరాలు చాలా బాగున్నాయి, గంగిరెద్దుకి ఏమైనా ధాన్యం వెయ్యమ్మా. తుని లోపల నుండి గిన్నెడు ధాన్యం తెచ్చి మహికిచ్చింది. అప్పుడే వీధి చివరి నుండి ఒక హరిదాసు తల మీద అక్షయ పాత్రను పెట్టుకుని చిరుతలతో హరిలో రంగ హరి, హరిలో రంగ హరి అంటూ పాట పాడుతూ వస్తున్నాడు. ఆయన వేషధారణ, ఆ గొంతు వింటుంటే ఊరంతా భక్తితో నిండిపోయింది. తుని హరిదాసుని చూడగానే లోపలికెళ్లి గంప నిండా బియ్యం తీసుకునొచ్చింది. ఆయనకు బియ్యం పోస్తున్న సమయంలో ఆయన మెల్లగా తలెత్తి తుని కళ్ళల్లోకి చూశాడు. ఆ కళ్ళు, ఆ చూపు తుని ఒక్కసారిగా స్తంభించిపోయింది. ఆమె చేతిలో ఉన్న గంప కింద పడిపోయింది. కళ్ళల్లో నుండి నీళ్లు జలపాతంలా కారుతున్నాయి. తుని వణుకుతున్న గొంతుతో, ఏవండి, మీరు రాజుగారు, నిజంగా మీరేనా? ఇంతకాలానికి ఇల్లు గుర్తొచ్చిందా అండి? వచ్చింది ఎవరో కాదు, తుని భర్త రాజు. రాజు నవ్వుతూ కళ్ళల్లో నీళ్లు పెట్టుకుని, నాకు తెలుసు తుని, నువ్వు నా కోసం రోజులు లెక్క పెడుతూ ఉంటావని, మన బతుకు మార్చాలని, మన బిడ్డ కోసం ఏదైనా సంపాదించాలని ఎవరికి చెప్పకుండా దుబాయ్ వెళ్ళాను. అక్కడ పగలు రాత్రి కష్టపడి సంపాదించి నీ ముందుకొచ్చాను. నేరుగా వస్తే అందరూ అడుగుతారని, హరిదాసు వేషంలో వస్తే మన ఇల్లు సంతోషంతో కలకలలాడుతుందని ఇలా వచ్చాను. తుని సంతోషంతో ఉప్పొంగిపోతూ, రాజుగారు, మీకు ఒకరిని పరిచయం చేస్తాను. బుజ్జి, బుజ్జి, ఇట్రా తల్లి, మీ నాన్నొచ్చాడురా, నీకోసం ఎవరొచ్చారో చూడు. బుజ్జి లోపల నుండి పరిగెత్తుకుంటూ వచ్చింది. తన తండ్రిని చూడగానే తన కళ్ళల్లో ఆనంద బాష్పాలు చిందాయి. నాన్న, నాన్న, నాకు గాలిపటాలు కొనిస్తావా? కొత్త బట్టలు కొనిస్తావా అని అడుగుతూ తండ్రిని హత్తుకుంది. రాజు గుండె తరుక్కుపోయింది. తన బిడ్డను ప్రేమగా దగ్గరికి తీసుకుని కళ్ళల్లో నీళ్లతో ఇలా అన్నాడు. అన్ని కొనిస్తాన్రా బుజ్జి, ఈ నాన్న ఇన్నాళ్ళు లేని లోటుని తీరుస్తాడు, నీకు ప్రామిస్ తల్లి అని చెప్పి ముగ్గురు కలిసి ఎంతో సంతోషంగా గుడిసె లోపలికి వెళ్లారు. కొద్దిసేపటికి బుజ్జి స్నేహితులు బన్ను, చిన్ను అక్కడికొచ్చారు. వాళ్ళని చూడగానే బుజ్జి ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లి తన తండ్రి దగ్గర గాలిపటాల కోసం డబ్బులు అడిగింది. నాన్న, నా ఫ్రెండ్స్ వచ్చారు, నాకు గాలిపటాలు కొనుక్కోడానికి డబ్బులు ఇవ్వవా నాన్న? రాజు నవ్వుతూ తన జోబుల నుండి డబ్బులు తీసి బుజ్జికిచ్చాడు. వెళ్ళు తల్లి, నీకు నచ్చినన్ని గాలిపటాలు కొనుక్కో. మీ నాన్న వచ్చాడు కదా, ఈ ఊర్లోని అతిపెద్ద గాలిపటం నీదే అవుతుంది. బుజ్జి చాలా సంతోషంగా గాలిపటం కొనుక్కోడానికని తన ఫ్రెండ్స్ దగ్గరికి పరిగెత్తింది. బుజ్జి వెళ్ళాక తుని మరియు రాజు ఇంట్లో కూర్చొని పిండి వంటలు చేస్తున్నారు. అవునండి, నిజం చెప్పండి, మీరు నిన్న రాత్రే వచ్చారు కదా, మా ఇంటి ముందు ఆ డబ్బు సంచి పెట్టింది మీరే కదా? రాజు నవ్వుతూ, అవును తుని, నిన్న రాత్రి ఊరు చేరుకున్నాను. మన గుడిసె దగ్గరకు వచ్చి చూశాను.
మీరు పడుకున్నారు, కానీ పండుగ పూట నువ్వు కన్నీళ్లు పెట్టుకోకూడదని ముందుగా ఆ డబ్బులు అక్కడ పెట్టి వెళ్లిపోయాను. ఈ రోజు ఉదయం నీ హడావడి చూస్తుంటే నా మనసు నిండిపోయింది. అటువైపు బయట మైదానంలో బన్ను చిన్నులు గాలిపటాలు ఎగరేస్తున్నారు. బుజ్జి కూడా తన నాన్న తెచ్చిన అద్భుతమైన గాలిపటంతో అక్కడికెళ్ళింది. తుని భర్త రాజు తిరిగొచ్చాడని తెలిసిన వెంటనే లూసీ పావురం, చోటు చిలుక హడావడిగా తుని ఇంటి దగ్గరకొచ్చారు. అరే రాజు అన్నయ్య, ఎలా ఉన్నావు? ఎంతకాలానికి కనిపించావన్నయ్య? నువ్వు వచ్చేసరికి ఊరంతా పండుగ కల వచ్చేసింది. నిజమే రాజు అన్నయ్య, తుని నీకోసం ఎంతగా ఎదురు చూసిందో మాకు తెలుసు. మొత్తానికి మా తుని మొర దేవుడు విన్నాడు. నువ్వు రావడం మా అందరికీ చాలా సంతోషంగా ఉంది. అవును లూసీ, చోటు, మీ అందరూ చలవే. తునిని, నా బిడ్డని మీరు బాగా చూసుకున్నారని నాకు తెలుసు. రండి, ఈ పండుగ మనం అందరం కలిసి ఇక్కడే తుని ఇంటి దగ్గరే జరుపుకుందాం. అలా తుని ఇంటి దగ్గర లూసీ, చోటు వారి పిల్లలతో కలిసి అందరూ ఎంతో ఉత్సాహంగా సంక్రాంతి జరుపుకున్నారు. చిచ్చుకాకి తన ఇంటి దగ్గర నుండి అదంతా అసూయగా చూస్తోంది. అదేంటి, ఆ తోటి పెనిమిటి ఎప్పుడొచ్చాడో? అంత డబ్బు ఎక్కడిది? ఛీ, ఈ పండుగకి నాకు కాకుండా దానికి అదృష్టం పట్టింది అని లోపల కుమిలిపోతుంది. కాపాడండి, పాము, బంటి, చెట్టు అని గోలగోలగా చేస్తున్నారు. అర్ధరాత్రి బాత్రూం కష్టాలు. పక్షుల గ్రామంలో బుజ్జి పిచ్చుక మరియు బన్ను చిలుకలకు ఒక విచిత్రమైన అలవాటుంది. అదేంటంటే వాళ్ళ పొట్టకు మెదడుకు కనెక్షన్ కట్ అయిపోయింది. ఎంత తిన్నా ఇంకా తినాలనిపిస్తుంది. వీళ్ళ ధాటికి వాళ్ళ తల్లులైన తుని పిచ్చుక, చోటు చిలుక వంటగదిలో గరిటెలు తిప్పలేక చేతులు నొప్పులు పుట్టి ఏడుస్తున్నారు. మరోపక్క చిన్నుకాకి మాత్రం చాలా పద్ధతిగా ఎంత కావాలో అంతే తింటాడు. ఈ తిండిపోతుల వల్ల వచ్చిన ఒక భయంకరమైన అర్ధరాత్రి సమస్య గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఉదయం 8 గంటలు. తుని పిచ్చుక ఇంట్లో వాతావరణం వేడెక్కింది. తుని పిచ్చుక చెమటలు కక్కుతూ దోసలు వేస్తుంది. బుజ్జి పిచ్చుక డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని మిషన్ లాగా దోసలు లాగిచ్చేస్తుంది. తుని పిచ్చుక పెనం మీద పిండి పోస్తూ అలసటగా 1, 2, 10, 20, 29. అమ్మా, చట్నీ అయిపోయింది. కొంచెం కారం పొడయ్యి. ఈ దోశ మరి చిన్నగా ఉంది. నెక్స్ట్ ది కొంచెం పచ్చిగా వెయ్యి. తుని పిచ్చుక కోపంతో బయటికొచ్చి, ఏమి బుజ్జి, నీకసలు పొట్టుందా లేక గోదాముందా? ఇప్పటికీ 30 దోశలు తిన్నావు. 30 ఒక మనిషి నెల రోజులు తినే తిండి నువ్వొక్క పూటలో తింటే నేనెలా వండాలి? నా నడుము విరిగిపోతుంది. నా వల్ల కాదు. నీకు కావాలంటే నువ్వే వేసుకో. అమ్మా, ఎందుకు అరుస్తావు? పెరుగుతున్న పిల్లలం. ఆ మాత్రం తినకపోతే ఎలా? సరే, ఇంకో 10 వేసి ఆపే. పద, నీ మొహం ఒక్కటి కూడా వెయ్యను, లే. అదే సమయంలో పక్కనే ఉన్న చోటు చిలుక ఇంట్లో పరిస్థితి ఇంకా దారుణంగా ఉంది. అక్కడ బన్ను చిలుక ఇడ్లీల మీద దండయాత్ర చేస్తున్నాడు. ఇడ్లీ పాత్రలు ఖాళీ అయిపోతున్నాయి. అమ్మా, ఈ ఇడ్లీలు దోదిలా ఉన్నాయి. గొట్టులో వేయగానే జారిపోతున్నాయి. సాంబార్ ఇంకొంచెం పొయ్యి. చోటు చిలుక గిన్నెలో సాంబార్ అయిపోవడంతో ఖాళీ గిన్నెను బన్ను ముందు పెట్టి, ఇదిగో నా తలకాయ, సాంబార్ లేదు, ఇడ్లీ లేదు. ఇప్పటికే 50 ఇడ్లీలు తిన్నావురా రాక్షసుడా. ఆ ఇడ్లీ పాత్రకి కూడా కన్నాలు పడ్డాయి. నువ్వు తినే స్పీడ్కి ఇంకా నా వల్ల కాదు. వెళ్ళి పడుకో. అమ్మా, 50ఏనా? హాఫ్ సెంచరీ కొట్టానన్నమాట. సరేలే, సెంచరీ పూర్తి చేద్దాం. ఇంకో పిండి వాయి వెయ్యి. ఓరే, నిన్ను పెంచడం కంటే ఒక ఏనుగును పెంచడం ఈజీరా. బయటికి పో. తుని, చోటు ఇద్దరు విసుగుతో ఇళ్లలో నుండి బయటకొచ్చి రచ్చబండ దగ్గర కూర్చున్నారు. ఇద్దరి ముఖాలు మాడిపోయున్నాయి. వాళ్ళిద్దరూ బాధలు చెప్పుకుంటూ ఉండగా చిచ్చుకాకి అక్కడికొచ్చింది. ఏంటి లేడీస్, ముఖాలు అలా ఉన్నాయి? మొగులు తిట్టారా లేక సీరియల్లో హీరోయిన్ చనిపోయిందా? హీరోయిన్ చావలేదు చిచ్చు, మేం చేస్తున్నాం. మా పిల్లల తిండి గోల పడలేకపోతున్నాం అనుకో. రోజంతా వంట చేయడమే సరిపోతుంది. అవును చిచ్చు, బన్నుగాడు ఇడ్లీలు మింగేస్తుంటే నాకు భయమేస్తుంది. వాణ్ణి ఎలా మార్చాలి అని చిచ్చుకాకి ఆలోచించి కళ్ళు మెరిపిస్తూ, దీనికి నా దగ్గర ఒక మాస్టర్ ప్లాన్ ఉంది. వినండి. మీరలా వండి పెడుతుంటే వాళ్ళు తింటూనే ఉంటారు. కష్టం విలువ తెలియాలంటే
వాళ్ళే వండుకొని తినాలి. వాళ్ళకు వంట రాదు కదా. రాకపోతే నేర్చుకుంటారు. నా ప్లాన్ ఏంటంటే మీరిద్దరూ ఒక 2 రోజులు ఇంటికి దూరంగా వెళ్ళండి. ఇంట్లో ఆ 2 రోజులకు సరిపడా సరుకులు, బియ్యం, పప్పు, పిండి పెట్టి వెళ్ళండి. మాకు అర్జెంట్ పనుంది, మీరే వండుకొని తినండి అని చెప్పండి. వాళ్ళేం చేస్తారు? ఆకలి వేసా తప్పదు కదా, కొంచెం కొంచెం వండుకుంటారు. బద్ధకం వల్ల తక్కువ తింటారు. అలా అలవాటైపోతుంది. అబ్బా చిచ్చు, నీ బుర్రలో ఇంత తెలివుందా? సూపర్ ఐడియా. ఇప్పుడే వెళ్దాం. కానీ ఎక్కడికి? మనం పక్క ఊర్లో ఉన్న గుడికి వెళ్దాం. 2 రోజులు దైవ ధ్యానంలో గడుపుదాం. సరే, మీరు వెళ్ళండి. నేను మాత్రం రాను. నా స్కిన్ కేర్ రొటీన్ ఉంది. అమ్మో, మేం వెళ్తే మా పిల్లలు నీ ఇంటికొచ్చి పడతారు, నీ దగ్గర తినేస్తారు. అది కుదరదు. నువ్వు కూడా రావాల్సిందే. లేదా మాతో పాటు సిటీకి వస్తున్నట్లు నటించు. అమ్మా, వాళ్ళు నా ఇంటికి వస్తే నా సరుకులు ఖాళీ అయిపోతాయి. సరేలే, నేను కూడా వస్తా. మనం ముగ్గురు సిటీకి వెళ్తున్నామని చెప్దాం. తల్లులు ముగ్గురు పిల్లలను పిలిచి, మేం సిటీకి వెళ్తున్నాం, 2 రోజుల్లో వస్తాం. ఇంట్లో సరుకులున్నాయి, వండుకొని తినండి అని చెప్పి వెళ్లిపోయారు. బుజ్జి, పన్ను, చిన్నులకు పండగొచ్చినట్లయింది. యాహో, ఫ్రీడమ్! అమ్మ లేదు, నాన్న లేదు, మనం రాండే రాజ్యం. ఆకలిస్తుంది. ముందు వంట స్టార్ట్ చేద్దాం. మన ఇంట్లో దోశ పిండి ఉంది, గులాబ్ జామ్ మిక్స్ ఉంది. పటండి. ఇక ముగ్గురు తుని ఇంటికి వెళ్లారు. బుజ్జి, బన్ను స్టవ్ మీద యుద్ధం చేశారు. గులాబ్ జామ్ ప్యాకెట్ మొత్తం వాడేశారు. 2 రోజులకు సరిపడా సరుకులు ఒక్క పూటలో వండేశారు. అమ్మయ్య, వంట అయిపోయింది. ఇప్పుడు తినడమే ఆలస్యం. ముగ్గురు కూర్చొని రాక్షసుల్లా తిన్నారు. తుని ఇంట్లో సరుకులు, వండిన పదార్థాలు అన్నీ ఖాళీ అయిపోయాయి. అయినా బన్నుకి, బుజ్జికి ఆకలి తీరలేదు. బనుక, ఇంకా ఆకలిగా ఉందిరా. నా పొట్టిలో సగమే నిండింది. నాది సేమ్ పరిస్థితి. పద, మా ఇంటికి వెళ్దాం. అక్కడ ఇడ్లీ పిండి, బియ్యం పిండి ఉన్నాయి. అవి కూడా వండేద్దాం. అవి రేపటి కోసం రా. ఇప్పుడే తినేస్తే రేపేం తింటాం? రేపటి సంగతి రేపు చూద్దాంలే. ఈ రోజు ఆకలి తట్టుకోలేకపోతున్నాం. అందరూ చోటు ఇంటికెళ్లి అక్కడున్న సరుకులు కూడా వండేసి తినేశారు. రాత్రి 10 గంటలకల్లా 2 ఇళ్లల్లోని సరుకులు ఖాళీ. వాళ్ళ పొట్టలు మాత్రం బెలూన్లలా ఉబ్బిపోయినాయి. కనీసం కదల్లేని పరిస్థితి. ఒరే, అతిగా తిన్నారా, రాత్రికి ఇబ్బంది పడతారు. ఏం పర్లేదులే, హాయిగా నిద్ర పడుతుంది. ముగ్గురు బన్ను ఇంట్లోనే హాల్లో పడుకున్నారు. క్షణాల్లో గురకలు మొదలయ్యాయి. అర్ధరాత్రి 12 గంటలు. ఊరంతా గాఢ నిద్రలో ఉంది. అకస్మాత్తుగా బన్ను చిలుక కడుపులో గుడగుడమని శబ్దం వచ్చింది. వెంటనే బుజ్జి కడుపులో కూడా అదే శబ్దం. బన్ను చిలుక ఉలిక్కిపడి లేచి పొట్ట పట్టుకుని, అమ్మా, అర్జెంట్, చాలా అర్జెంట్. బుజ్జి లేవే, నాకు బాత్రూమ్ వస్తుంది. బుజ్జి పిచ్చుక లేచి కంగారుగా, నాకు కూడా రా. అతిగా తిన్నాం కదా, ప్రెషర్ పెరిగిపోయింది. త్వరగా వెళ్దాం పద. కానీ బయట చీకటిగా ఉంది, నాకు భయం. ఒరే చిన్నుగా, లేరా, మాకు తోడ్రా. ఏంట్రా మీ గోల? పడుకోనివ్వంట్రా. లేట్రా చిన్నుగా, ప్లీజ్ రా. బయట దయ్యాలుంటాయేమో, నువ్వు తోడుంటే మాకు ధైర్యంగా ఉంటుంది. ప్లీజ్. ముగ్గురు ఇంటి బయటకొచ్చారు. ఆ ఇంటి బయట కొంచెం దూరంలో 2 చిన్న బాత్రూంలున్నాయి. పాతకాలంవి కాబట్టి వాటికి తలుపులు లేవు. కేవలం గోడలు మాత్రమే ఉన్నాయి. సరే, మీరు వెళ్ళండి. నేను ఇక్కడే ఆ చెట్టు కింద కూర్చుంటాను. ఒరే, వెళ్ళిపోకురా. పాటలు పాడుతూ ఉండు. అప్పుడే మాకు నువ్వు ఉన్నావని తెలుస్తుంది. బన్ను ఒక బాత్రూంలోకి, బుజ్జి మరో బాత్రూంలోకి వెళ్లారు. చిన్ను దూరంగా ఉన్న చెట్టు కింద కూర్చొని కునికిపాట్లు పడుతున్నాడు. కొద్దిసేపటి తర్వాత నిశ్శబ్దంగా ఉన్న ఆ ప్రదేశంలోకి ఒక అనుకోని అతిథొచ్చింది. అది ఒక నల్లటి ఎలుగుబంటి. అది అడవి నుండి దారి తప్పి ఆహారం వెతుక్కుంటూ వచ్చింది. అది నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చి చిన్ను కూర్చున్న చెట్టు వైపు రావడం మొదలుపెట్టింది. చిన్నుకాకి వెనక నుండి ఆకుల శబ్దం వినిపించి, ఎవర్రా, బొన్నుగోడు? అప్పుడే వచ్చేసావా? చిన్ను వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ ఎలుగుబంటి తన 2 కాళ్ల మీద నిలబడి చిన్ను వైపు చూస్తోంది. దాని కళ్ళు మెరుస్తున్నాయి. అమ్మో, ఎలుగుబంటి అని గుండె ఆగినంత పనైంది. వెంటనే ప్రాణభయంతో పక్కనే ఉన్న చెట్టుపైకి సరసరామని ఎక్కేశాడు. ఎలుగుబంటి చిన్నుని అందుకోలేక నెమ్మదిగా నడుచుకుంటూ వెళ్లి
బన్ను ఉన్న బాత్రూం ద్వారం దగ్గర అడ్డంగా కూర్చుండిపోయింది. దానికి బన్ను లోపలున్నాడని తెలియదు. ఏదో గుహ అనుకుని కూర్చుంది. ఇక అదే సమయంలో బుజ్జి ఉన్న బాత్రూం వైపు పొదల్లో నుండి ఒక పాము నెమ్మదిగా పాక్కుంటూ వచ్చింది. అది నేరుగా బుజ్జి దగ్గరికెళ్ళింది. బాత్రూంలో ఉన్న బుజ్జి కింద ఏదో కదులుతున్నట్టు అనిపించి చూసింది. అక్కడ పాము పడగ విప్పి ఉంది. బుజ్జి పిచ్చుక గుండె పగిలేలా గట్టిగా అరుస్తూ, ఆ అరుపుకు పక్క బాత్రూంలోకి ఉన్న బన్ను ఉలిక్కిపడి నిద్రలేచాడు. వాడు లోపల కునుకు తీస్తున్నాడు. వాడు కంగారుగా బయటికి వెళ్దామని చూశాడు. దారిలో ఏదో అడ్డంగా ఉంది. ఏంటిదే ఎంత నల్లగా ఉందే, జుట్టు కూడా ఉందే. ఎలుగుబంటి వెనక్కి తిరిగి గర్రమని అరిచింది. ఓడి అమ్మ బంటే, ఓడి అమ్మ బంటే, బంటి బంటే, ఎలుగుబంటే, కాపాడండి రాయ్. నా బాత్రూమ్ డోర్ దగ్గర ఎలుగుబంటి సెక్యూరిటీ గార్డ్ లా కూర్చుంది. నన్ను తినేస్తుంది రాయ్. ఒరే పనుక, నీ గోలాపు. ఇక్కడ నాకు పాము కాటేసేలా ఉంది. చిన్ను, ఎక్కడున్నావురా? పెద్ద కర్ర తీసుకుంటారా? దీన్ని వెళ్ళకొట్టు. అరే చిన్నగా, ముందెక్కడికి రారా. ఈ ఎలుగుబంటి నన్ను హల్వా అనుకొని చూస్తోంది. దీనికి ఆకలేస్తుందంట. వచ్చి దీన్ని పంపించు. చెట్టు మీదున్న చిన్ను గజగజ వణుకుతూ కిందికి చూస్తున్నాడు. చెట్టుపై నుండి అరుస్తూ, ఓరే, మీ దుంపల దగ్గర కుంభకర్ణుల్లాగా మేసింది మీరు, అర్ధరాత్రి బాత్రూమ్కి వచ్చింది మీరు. ఇప్పుడు మీ వల్ల నాకు చావు వచ్చేలా ఉంది. ఓ కింద ఎలుగుబంటి నా కోసమే వెయిటింగ్. నేను గనుక చెట్టు దిగితే అది నన్ను లాలీపాప్ లాగా నమ్మలేస్తుంది. నేను రాను. నీకు పుణ్యం ఉంటుందిరా. ఫ్రెండ్స్ కష్టాల్లో ఉంటే ఆదుకోవాలిరా. ఏదో ఒక చెయ్యి. అవునరా, కనీసం మా చెట్టు కొమ్మ విరిచి దీని మీద వెయ్యి. అది పారిపోతుంది. నేను కొమ్మ విరిస్తే నేను కూడా కొమ్మతో పాటు కింద పడతాను వెదవల్లోరో. మీ పాపమే మిమ్మల్ని వెంటాడుతుంది. అతిగా తింటే ఇలాగే ఉంటుంది. ఇలా ముగ్గురు పోటీపడి అరుస్తున్నారు. కాపాడండి, పాము, బంటి, చెట్టు అని గోలగోలగా చేస్తున్నారు. ఈ అరుపులు పక్కనే ఉన్న మహీగ్రద్ద, లూసీ పౌరం ఇళ్లకు వినిపించాయి. వాళ్ళు నిద్రలేచి టార్చ్ లైట్లు, కర్రలు పట్టుకుని బయటకొచ్చారు. ఏంటా అరుపులు? దొంగలు పడ్డారా? కాదు మహి, అది పిల్లల గొంతులా ఉంది. ఆ బాత్రూముల వైపు నుండే వస్తుంది. పద. వాళ్ళక్కడికి వెళ్లి టార్చ్ లైట్ వేశారు. ఎలుగుబంటి లైట్ వెలుతురు చూడగానే భయపడి అడవిలోకి పారిపోయింది. పాము కూడా లైట్ కి కళ్ళు చెదిరి పొదల్లోకి జారుకుంది. రే, పోయాయి, బయటికి రండి. బన్ను బాత్రూంలో నుండి వణుకుతూ బయటకొచ్చాడు. బుజ్జి ఏడుస్తూ బయటకొచ్చింది. చిన్ను చెట్టు మీద నుండి దూకాడు. అమ్మయ్య, బతికాను. ఆ ఎలుగుబంటి నన్ను చూసి స్మైల్ ఇచ్చింది తెలుసా. ఇంకొక నిమిషం ఉంటే నన్ను టిఫిన్ చేసేది. నా పరిస్థితి ఇంకా ఘోరం. ఆ పాము నా కాళ్ళని చుట్టుకోవడానికి రెడీ అయింది. అసలు మీరేం చేస్తున్నారు ఇక్కడ ఇంత రాత్రిపూట? ఏం చేస్తారు? తిండి. 2 ఇళ్లలో ఉన్న సరుకులు మొత్తం వండేశారు, తినేశారు. ఆ తిండి అరగక అర్ధరాత్రి ఇలా పరుగులు పెట్టారు. ఇక మరుసటి రోజు ఉదయం తుని, చోటు, చిచ్చు సిటీ నుండి తిరిగొచ్చారు. పిల్లలు జరిగిందంతా చెప్పారు. తల్లులకి నవ్వాలో ఏడవాలో తెలియక తలలు పట్టుకున్నారు. చూసారా, మేం లేకపోతే మీ పరిస్థితి ఏంటో. అతిగా తింటే అమృతం కూడా విషమవుతుంది. అమ్మా, నాకు బొద్దొచ్చింది. ఆ ఎలుగుబంటిని చూశాక నా ఆకలి చచ్చిపోయింది. ఇకపై నేను మితంగా తింటాను. బతకడానికి తింటాను కానీ తినడానికి బతకను. నేను కూడా అమ్మ, అర్ధరాత్రి బాత్రూమ్ చాషాలు నాకొద్దు. ఇంకెప్పుడు అతిగా తినను. అమ్మయ్య, నా ప్లాన్ వర్కౌట్ అయింది. పిల్లలకు భయంతో పాటు బుద్ధి కూడా వచ్చింది. అందరికి బుద్ధి వచ్చింది కానీ చెట్టు మీద ఉన్న నాకు మాత్రం చలి జ్వరం వచ్చింది. అందరూ గట్టిగా నవ్వారు. అప్పట్నుండి బన్ను, బుజ్జిలు తమ తిండిని తగ్గించుకున్నారు. టుని, చోటులు సంతోషంగా ఊపిరి పీల్చుకున్నారు.